హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇండస్ టవర్స్ది స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 415 ఉంది కదా. ఒకసారి మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసి అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ప్రాపర్ లెవెల్స్ గీసిస్తుంది. రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ అన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. ఎంత హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. ఒక్కసారి ప్రీవియస్లో చూసేసుకుందాము. ఇక్కడ మనకి ఎంత క్లియర్గా చూడండి, వాల్యూమ్ ఇండికేటర్ని ఎంత బాగా ఒబే చేస్తుందో. ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్ రిజెక్షన్ అనేది వచ్చింది. ఇక్కడ ప్రాపర్ బ్రేక్ వచ్చి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలా చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ ప్రాపర్ బ్రేక్ ఈ బ్రేక్ ఇచ్చిన ప్రతిసారి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. రిజెక్షన్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. అలా వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా మనకైతే లెవెల్స్కి చెప్తుంది. ఒకసారి కరెంట్ మార్కెట్ ద్వారా చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ప్రాపర్ బ్రేక్ ఇచ్చింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అనేది టార్గెట్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి మనము ట్రేడ్ తీసుకోకపోతే మంచిది. ప్రాపర్ బ్రేక్అవుట్స్ దగ్గర ఇక్కడ లేకపోతే ఇక్కడ బ్రేక్అవుట్స్ దగ్గర మనం తీసుకుంటే మనకి ఒక అనలైజ్ చేసి క్లారిటీ ఉంటుంది. ట్రేడ్ ఎటువైపు వెళ్తుంది, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.